అది జగన్ చేజేతులారా చేసుకున్నట్టదేనా? రజనీ దెబ్బకు పార్టీని వీడుతారన్న చర్చ. ఇప్పటికైనా జగన్ మేలుకోవడం మంచిదన్న సూచన. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే టీడీపీలో చేరుతున్నారు. దీనికి ప్రధాన కారణం మాజీ మంత్రి విడుదల రజనీ అని పేరే చెప్పాల్సిన పని లేదు. విడుదల రజనీ వల్ల గత ఎన్నికలకు ముందు అప్పటి నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా బాట పట్టారు. ప్రధానంగా విడుదల రజనీకి పార్టీలో లభిస్తున్న ప్రాధాన్యత మరే నేతకు పార్టీ నాయకత్వం కల్పించకపోవడమే ముఖ్య నేతలు వీడిపోవడానికి కారణమని చెప్పక తప్పదు. పల్నాడు రాజకీయాలను దగ్గర నుంచి చూసిన వారు ఎవరైనా ఈ విషయాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తారు. కానీ జగన్ మాత్రం అందుకు ఒప్పుకునే పరిస్థితి లేదు. లావు శ్రీకృష్ణదేవరాయలు నమ్మకంగా వైసీపీలో ఉన్నారు. 2019లో వైసీపీ నరసరావుపేట టికెట్ పొంది ఆయన ఎంపీగా గెలిచారు. ఆయన మంచి కుటుంబం నుంచి వచ్చిన నేతగానే కాకుండా అందరినీ కలుపుకుపోయే వ్యక్తి, యువకుడు కూడా. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అప్పుడు అందరూ ఎమ్మెల్యేలను ఆయన కలుపుకొని వెళ్లేవారు. కానీ చిలకలూరిపేట విషయానికి వచ్చేసరికి ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అప్పట్లో విడుదల రజనీ వర్గం అడ్డుకుంది. అనేక పర్యాయాలు ఆయన అధినాయకత్వాన్ని ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. జగన్ కోటిలో ఒక ముఖ్య వ్యక్తి విడుదలకు అండగా ఉండడంతో తమకు న్యాయం జరగదని భావించిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో లావును నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా తప్పించి గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడం వెనుక కూడా విడుదల ఉన్నారని అంటున్నారు. తాజాగా మర్రి రాజశేఖర్ కూడా పార్టీని వీడడానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం జగన్ అని పైకి చెప్తున్నా పరోక్షంగా విడుదల రజనీ కారణమని చెప్పక తప్పదు.